తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 3 నెలల్లో ముగించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణపై పలువురు మాజీ సర్పంచ్లు వేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. బుధవారం తీర్పు చెప్తూ 90 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని హైకోర్టు సీరియస్ అవ్వడంతో 60 రోజుల సమయం అడిగింది సర్కార్. దీంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని 3 నెలల్లో ఎన్నికల ప్రక్రియ ముగించాలని డెడ్ లైన్ పెట్టింది. ఇక ప్రభుత్వం పంచాయతీల్లో రిజర్వేషన్ల అంశంపై కసరత్తు ప్రారంభించబోతోంది. రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తే 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆస్కారం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం స్పందించకపోతే రిజర్వేషన్లు అమలు చేయడానికి అవకాశం లేదని స్పష్టమవుతోంది. హైకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం ఎన్నికలు జరిపితే గతం నుంచి అమలవుతున్న 22% ప్రభుత్వ పరంగా, మరో 20% కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లను ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ పరంగా కాకుండా నేరుగా ప్రభుత్వం తరపునే రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించుకుంటే హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం నిర్ణయంపై కోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముందుకు సాగించే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే వార్డుల విభజన ప్రక్రియను స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది.